వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్ రెడ్డి అరాచక రాజకీయాలు ఎలా ఉంటాయంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల బాధలు తెలుసుకోవడానికి దేవరపల్లి వెళ్ళిన సందర్భంలో అక్కడ గంజాయి బ్యాచ్ ఒక నిరుపేద కుటుంబం నడుపుకున్న హోటల్ని ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి ఇంటిని కూడా ధ్వంసం చేశారు. పైకి ఎక్కి రేకులు తాటాకులు విసిరేసి పగలగొట్టి ఎంత అరాచకం చేశారో మనం చూసాం. జగన్ రెడ్డి పలకరింపులు అలా ఉంటాయి. ఆ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకున్నాడు జగన్ రెడ్డి. ఎవరైనా బాధితుడి ఇంటికి వెళ్ళి పలకరిస్తే అది రాజకీయ నాయకుడి లక్షణం అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి తన వల్ల ఇబ్బంది పడే కుటుంబాలని బాధితుల్ని ఇంటికి పిలిపించుకోవడం అలవాటు. అదే జగన్మోహన్ రెడ్డి సిరిరప్పల రాజును పలకరించడానికి సబ్ జైలుకి వెళ్లే క్రమంలో ఎంత దారుణంగా వ్యవహరించాడో మనం చూసాం. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడో మనం చూసాం. ఒక మహిళా ఎస్ఐని ఎలా వేధించారో చూసాం. నేరస్తుని పలకరించడానికి వెళ్ళిన జగన్ రెడ్డి ఇక్కడ బాధిత కుటుంబాన్ని మాత్రం ఇంటికి పిలిపించుకున్నాడు. అలాగే గతంలో సత్తెనపల్లి వ్యవహారంలో కూడా సెంగయ్యను చంపిన సందర్భంలో కూడా ఆ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకుని బెదిరించి పంపించిన పరిస్థితి మనం చూసాం. జగన్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నాడు? బాధితులను ఇంటికి పిలిపించుకోవటం ఏంటి, నేరస్తుల్ని జైలుకి వెళ్ళి పలకరించడం ఏంటి? జనజీవిత ఎలా చూస్తుంది, ఎలా ఆలోచిస్తూ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఎప్పుడు ఉన్నాడు టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్. ఆయన అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శశి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తానే ఉన్నారు. నేరస్తులనేమో జైలుకి వెళ్ళి పలకరిస్తాడు, బాధితులను ఇంటికి పిలిచి పలకరిస్తున్నాడు. ఎట్లా చూస్తారు వాళ్ళు? మీరు ఒకటి, మనం ఎక్కడైనా కానీ మీరు అన్నట్టు సొసైటీలో చూస్తే ఎవరన్నా బాధితులు ఏమైనా కోల్పోయిండో వాళ్ళకెళ్ళి మనం ఒక భరోసా ఇచ్చి మీకు మేము ఉన్నామని చెప్తే, అంటే మనం వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గరికి ఏంటంటే వాళ్ళకి కూడా ఒక ధైర్యం వస్తుంది. చూసే వాళ్ళకి కూడా వాళ్ళ పక్క ఒక నాయకుడు వచ్చి నిలబడ్డాడు, వాళ్ళకి మనము జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని అమాయకులుగా మనం చూడకూడదు, వాళ్ళకి కూడా బలం ఉంది అని చెప్పి ఇలా చూస్తారు. పర్సెప్షన్ మారుతుందని ఉంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా రివర్స్లో చేస్తారు. ఆయన ఏంటంటే నిందితుల కోసం జైలు దగ్గరికి వెళ్తాడు, బాధితులను మాత్రం ఇంటికి పిలిపించుకుంటాడు. అంటే ఇక్కడ ఆయన చేసేది ఆయన దృక్పథంలో ఆయన కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్, మనం ఆయన యాటిట్యూడ్ ఇవన్నీ చూసాం. ఎందుకంటే ఆయన ఒక ప్యాలెస్కే పరిమితమై ఉంటాడు. ఎప్పుడన్నా బయట అడుగు పెట్టాలంటే అది శవరాజకీయం చేయడానికో, లేకపోతే ఎవరినన్నా నిందితులు అంటే తోటి సహచర నిందితులు ఎవరైతే ఉంటారో ఆ నిందితుల కోసం మాత్రమే వస్తాడు. పేదవాడి పైన దయా దాక్షిణ్యం కూడా లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని సంఘటనలని మనం చూసుకుంటే, గతంలో పేర్ని నాని మాట్లాడిన మాటలను కూడా గుర్తు చేసుకుంటే, గతంలో పేర్ని నాని ఒక మాట అన్నాడు, ఏముందో చీకట్లో పోయి నరికేయాలి, తెల్లారితో పోయి ఏమీ తెలియనట్టు అమాయకంగా పరామర్శించాలని. సేమ్ వీళ్ళ లైన్ అలాగే ఉంది. మీరు చూసుకుంటే ఇది ఈ రోజు గమనిస్తే పేర్ని నాని ఆ వ్యాఖ్యలు చేసిన దగ్గర నుంచే పోస్టర్లు, రప్పరప్ప పోస్టర్లు కానీ, గొర్రెల్ని నరికి రక్తతర్పణ చేయడం కానీ ఇవన్నీ అప్పటి నుంచే మొదలైనవి. అంటే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ ఆదేశాలను మాట్లాడినట్టున్నాడు. పేర్ని నానికి ఏముందండి, స్క్రిప్ట్ ఇచ్చి, ఇప్పుడు ఎగ్జాంపుల్ బోరుగడ్డ ఉన్నాడు, అతన్ని రోడ్డుపైకి తీసుకొని వచ్చారు, అతన్ని అడిగితే ఆ రోజంతా వాళ్ళు చెప్తేనే మాట్లాడాడు. ఈరోజు దగ్గరకు కూడా రానియటంలే. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని వాడుకుంటారు. ఈరోజు పేర్ని నానిని వాడుకుంటా ఉన్నారు. పేర్ని నానితో ఆ లైన్ ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే మీరు గతంలో వివేకానంద రెడ్డిని గొడ్డలు పోటేసి చంపేశారు. కానీ అక్కడికి వచ్చి ఏమీ తెలియని అమాయక ఆ యాక్టింగ్ లెవెల్ ఆఫ్ స్కిల్స్ చూస్తే మనం ఎవరైనా ఏం బాధపడుతున్నాడు. కానీ ఎవరు చంపింది? వీళ్ళే. పేర్ని నాని చెప్పినట్టు వీళ్ళే చంపేశారు. తెల్లారితో వెళ్ళి అమాయకంగా పడు సింగయ్యని కారు కింద, ఇప్పుడు మన కారు కింద ఎవరన్నా పడి ఉంటే ఈజీగా తెలుస్తుంది. కానీ వాడిని చంపేస్తే తీసిపారే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కారులో కూర్చుండగా, ఫ్రంట్ సీట్ లో కూర్చుండగా, అది మరి ఏం అమాయకుడు కాదు కదా. కారు కింద ఒక మనిషి బాడీ ఉంటే తెలుస్తుంది. తీసిపాడే అన్నాడంట ఆ రోజు ఎవరితోనో. తీసిపాడే అంటే అది పడితే వాళ్ళని పిలిపించుకుంటాడు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళా, వాళ్ళు మా కార్యకర్తను మేము చంపుకున్నాము, మీకేమి అన్న టైప్లో మాట్లాడి వాళ్ళని ఇంటికి పిలిపించుకున్నాడు. మీరు చూసుకుంటే ఈరోజు కూడా నిన్న ఆ సంఘటనలో గంజాయి బ్యాచ్ తాగుబోతులు వేసుకొని వాళ్ళ షాప్ పగలగొట్టారు. ఈరోజు వాళ్ళని బెదిరించి మళ్ళీ వాళ్ళని అక్కడికి తీసుకొని వచ్చి ఈ విధంగా డ్రామా స్కిల్స్ అండి. ఇక్కడ ఈ 3 ఇన్సిడెంట్లని మనం గమనిస్తే అండి, ఇక్కడ ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం దుర్బుద్ధి కనబడతా ఉంది. ఇప్పుడు మొన్న అన్నట్టు మీరు శ్రీకాకుళం, నీకు ఈ ములాఖాత్ టైమింగ్స్ తెలుసు, కావాలని అన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంది? అంటే ఈయన పరిస్థితి ఏం లేదండి. ఇప్పుడు మీటింగులకి ఎవరూ రావటం లేదు. ఇంకేందంటే ఎవరో ఒకరిని డబ్బులు ఇచ్చి వాళ్ళతో, లేదా గంజాయి బ్యాచ్ ఎవరైతే కొంతమంది ఉన్నారో, అంటే ఆల్మోస్ట్ అందరినీ గంజాయిని అరికట్టేసి తగ్గించేసి, ఎవరైతే కొంతమంది జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్బుద్ధితో ఉండే కొంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయడానికి, రెండోది ఏంటంటే ఇక్కడ ఏదో జరిగిపోతూ ఉంది అని చెప్పి చూపించడానికి ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీలో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తారు. దీన్ని ప్రతి ఒక్కరం యాజ్ ఎ యూత్గా మేము ఎలా చూస్తున్నామని మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, ఎవరైనా కానీ అభివృద్ధికి సహకరించారు, ఒక
పార్టీ ప్రజాప్రతినిధులుగా మీరు అభివృద్ధికి సహకరించాలి. ఎవరైనా తప్పు చేసే నిందితులు ఉంటే వాళ్ళు మీ పార్టీ వాళ్ళైనా సస్పెండ్ చేయాలి. ఇక్కడ ఏ ఇన్సిడెంట్లో అయినా సస్పెండ్ చేశాడా? అంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు ప్రజలందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఏమని ఆలోచిస్తున్నాం తెలుసా అండి? ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం అన్నాడు ఇస్తేనే మనం మళ్ళీ మన ఓటుతో బుద్ధి చెప్పాం. కానీ ఇతను మారలా, ఇతను బుద్ధి మారలా. అందుకని ఏమనుకుంటున్నాను తెలుసా? గుండు సున్నా ఇద్దాం, తరిగి కొడదాం. ఎందుకంటే శ్రీకాకుళం పర్యటనకి జగన్ రెడ్డి సుమారు 10 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఉంటాడు. 10 కోట్లు సింపుల్గా కొంతమంది ఎవరో ఒక వ్యక్తి చెప్తూ ఉన్నారు, జర్నలిస్టు, ఇన్ఛార్జులు అప్పులు చేసి తెచ్చిపెట్టారు. ఏమంటే ఈయన తిండి మీ బలాన్ని నిరూపించుకొని టికెట్ కావాలంటే అన్న టైప్లో చెప్పాడని. అంత ఖర్చు పెట్టుకుని శ్రీకాకుళం వెళ్ళి సబ్ జైలుకి వెళ్ళి ఒక నేరస్తుని పలకరించే బదులు దాంట్లో ఒక 10 లక్షల రూపాయలు ఆ బాధిత కుటుంబానికి ఇచ్చినట్టయితే నేను ప్రజలంతా ఆకాశం కెత్తేవాళ్ళుగా. ఖచ్చితంగా ఆ రాజకీయం చేయకుండా ఎందుకు నేరస్తులకు కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నాడు? ఒకటి, మీరు నేరస్తులకి కొమ్ము కాసే అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు మీ ప్రవృత్తి గల వాళ్ళని వెనకేసుకొని వస్తారు. నేనున్నాను, నా ప్రవృత్తి గల వాళ్ళని వెనకేసుకొని వస్తాను. జగన్మోహన్ రెడ్డి ప్రవృత్తి ఏంటి? నేరస్తుడు. నేరస్తుడికి ఎవరు కావాలి? నేరస్తులే కావాలి. ఇప్పుడు మనం ఏదో గట్టిగా మాట్లాడి మనం ఆవేశం తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి మారడు. ఎందుకంటే మారేవాడే అంటే 2009లో తండ్రి చనిపోయినప్పుడే మారుంటాడు. కర్మ అనేది ఎవరిని వదలదు. మనము ఎంత సంపాదించుకున్న అక్రమాస్తులు పోయేటప్పుడు ఉత్త చేతులతోనే పోతామని తెలుసుకొని అప్పుడే మారుంటాడు. మళ్ళీ ఆ తర్వాత ఓదార్పు యాత్రని శవరాజకీయం చేసునుండు. నిజంగా మారేవాడైతే 2014లో ప్రజలు ఓడించినప్పుడు మారుంటాడు. మళ్ళీ డ్రామాలు ఆడుండు. మళ్ళీ 2019లో గెలిచిన తర్వాత సరే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు, మంచిగా మారాలని మారునుంటాడు. 2024లో ఇన్ని అవకాశాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి మారతాడు అని ఎన్నో అవకాశాలు ఇచ్చేశారు. ఆ నేర ప్రవర్తన మార్చుకోకపోతే ముఠా నాయకుడు అవుతాడు కానీ రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? ఆయనకేంటి రాజకీయ నాయకుడు అవ్వాలని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ముఠా నాయకుడుగానే ఆయన ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే రాజారెడ్డి గారు ముఠా నాయకుడు, రాజశేఖర రెడ్డి గారు ఏదో కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ నేను నిన్న ఒక వీడియో చూశాను ఎక్కడో, దాంట్లో మీరు ముఖ్యమంత్రి అవుతారా అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి నేనని ఆయన ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి రాజశేఖర రెడ్డి పరిస్థితి మనం చూసాం పాత వీడియోలు. అంటే ఇప్పుడు ఏదో సింహం ఇవి అని చెప్పి వీళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకుంటారు కానీ పేటీఎం బ్యాచ్ వాళ్ళ అక్రమ సంపాదనతో ఉండే పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని వాస్తవాలు ఇవి మనందరికీ తెలిసినట్టువే అండి. ఈరోజు అతని ప్రవృత్తి నేర ప్రవృత్తి మీరు చూసుకుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి రెడ్డికి వెళ్తాడు. పిన్నెల రామకృష్ణారెడ్డి ఎంతమంది బడుగు బలహీన వర్గాల వాళ్ళని చంపాడండి? అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఇంకొకరి ఎవరికి వెళ్తాడు? సిదిరి అప్పలరాజు, ఒక యాదవ్ కుటుంబాన్ని చంపిన వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఈ విధంగా మీరు చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర ఎవరైతే నేరస్తులు ఉన్నా బడుగు బలహీన వర్గాల్ని ఎవరైతే చంపుంటారో అలాంటి వాళ్ళ దగ్గరికే జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు. మీరు గమనించండి. ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్తే అంటే ఆయన ఏంటంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎప్పుడు ఆయన కాళ్ళ కింద ఉండాలి, ఆయన మోచేతి నిలదాలి. వాళ్ళు ఎదుగుతూ ఉంటే చూడలేడు, ఓరవలేడు. అందుకని ఈ క్రమంలో ఏం చేస్తున్నాడు? అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు ఆయన ధైర్యం ఏంటో తెలుసు. ఇక్కడ పిలిపించుకోవాలంటే నేను రాజుని, నా దగ్గరికి వాళ్ళు రావాలి, నేనేందో వాళ్ళ దగ్గరికి పోవడం అనే దుర్బుద్ధి. అదే గంజాయి కొట్టిన వాళ్ళు ఉంటారు, గంజాయి తాగేసి జైలుకి వెళ్ళి ఉంటారు చూడండి. గంజాయి తాగిన వాళ్ళని పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటాడు తెలుసా? ఏదో తెలియక చిన్నపిల్లకాయలు చేశారు, అంతలో మాత్రానికి మీరు ఇదా అంట. యాజ్ ఎ లీడర్గా నువ్వేం చెప్పాలి? గంజాయి దాగి అడిక్ట్ అయి ఉంటే ఎవడన్నా, నువ్వు గంజాయికి అడిక్ట్ అవ్వడం కాదురా నాన్న, ఎడ్యుకేషన్ వైపురా, నువ్వు సొసైటీ వైపు మంచిగా మారు అని చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వాలి కానీ వెనకేసుకొని వస్తారా? అంటే ఇక్కడ ఆయన బుద్ధి ఏంది? నేర ప్రవృత్తే. నా బుద్ధి అంతా నేను నేరస్తులకి వీళ్ళకే అండగా ఉంటాను. మొన్న ఎవరో విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అతని బ్యాక్గ్రౌండ్ తీస్తే మొత్తం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. అలాంటి వాడికి సపోర్ట్ ఇస్తాడు, ఏదో తెలియక రేపు చేశాడు అంటాడు. అంటే నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజు నేరస్తుడికి కులం లేదు అని. కానీ ఇక్కడ నేరస్తుల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చులు పెట్టాలనుకుంటున్నాడు. దీన్ని కూడా మేమంతా గమనిస్తున్నాం. ఇక్కడ ప్రతి సంఘటనని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యంలో ఫైనల్గానే ఓటు అనే ఆయుధంతోనే చెప్తాం. ఈరోజు ప్రభుత్వం కూడా ఎందుకు వదిలేసిందంటే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కేసులు ఫైల్ చేస్తూ ఉంది, చర్యలు ప్రభుత్వం ఏంటంటే వీళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయకూడదు అనేది వీళ్ళ అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు వస్తూ ఉన్నాయండి. ఈ సైకో బుద్ధి తెలుసు కదా. మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంటే కావాలని ముందు రోజే వీడి సిదిరి అప్పలరాజుది దీనికి వెళ్ళి పెట్టుకున్నాడు, అవునా కదా? మనం చూసుకుంటే ఒకప్పుడు వైజాగ్లో సమ్మిట్ జరుగుతూ ఉంటే అప్పుడు వెళ్ళాడు. ఇతను ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే వదిలేద్దాంలే అని. ఇప్పుడు మనం ఇక్కడ నేను పోల్చకూడదు కానీ ఒక కుక్క పిచ్చిదైతే దాన్ని ఏం చేస్తాం? పట్టి బంధించడానికి ట్రై చేస్తాం, దొరికిన తర్వాత ఎత్తి పాడేస్తాం. ఇక్కడ ప్రజాస్వామ్యంలో కూడా
దానికంటూ కొన్ని హద్దులు ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఎక్కడ కళ్ళెం వేయాలో అక్కడ వేస్తాడని భావిస్తూ ఉన్నాం. గతంలో కూడా మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని బూతులు దూషించి తిట్టిన వ్యక్తాలను పాల్పడిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఓదార్చి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న ఆలూరులో విరూపాక్షి దళిత మహిళ ఇంటి మీద దాడి చేసి అది అమాయకుడని ట్వీట్ చేశాడు కదా. మాట్లాడితే ఆ రంగం ట్వీట్ చేశాడు. నిన్న కూడా మళ్ళీ విరూపాక్ష తమ్ముడు రాములు ఈ మాట్లాడాడు నైట్. మేము వైసీపీ వాళ్ళం నరికేస్తాం పొచ్చేస్తాం అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రాజకీయాల్లో బెదిరిస్తే భయపడిపోతారేమో ఇదేమో అనుకుంటున్నారు. నిన్న వాడెవడో పిల్లోడు చెప్తున్నారు అభిమానం ఉంటుంది రాజకీయ పార్టీలు అంటే మీకు అభిమానం నాకు అభిమానాన్ని మనం ఎలా చూపిస్తాం? ఒక మంచి గ్రాటిట్యూడ్ అంటే ఒక బ్లడ్ డొనేషను లేకపోతే ఒక ఫుడ్ డొనేషను లేకపోతే ఇంకెవరికైనా ఇన్స్పైరింగ్గా మన వంతు సహాయం చేయడము, ఈ విధంగా అభిమానాన్ని చూపిస్తాం. లేదా ఇంకా మంచిగా పార్టీ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే పార్టీ చేసిన మంచిని చెబుతాం, ఎదుటి వాళ్ళు చేసిన తప్పిదాలని ఎత్తి చూపిస్తాం, ఈ విధమైన అభిమానం చూపిస్తాం. అతన్ని మీరు చూడండి, దాన్ని వైసీపీ వాళ్ళు ఏంటంటే అదేదో గొప్పగా ప్రొజెక్ట్ చేసుకో, అదే అభిమానం, దాన్ని అభిమానం అంటచ్చు. ఒకటి నడి రోడ్లో వాడు ఏదన్నా గుండెలపైన ఏదన్నా బొమ్మ వేసుకోనో లేకపోతే ఇంకొకటి అనుకోవచ్చు. వాడు ఏం చేశాడు? వాడు మొహం చూస్తే మీరు చెప్పండి, ఒక తాగుబోతులా లేడా అండి? అంటే గంజాయి మత్తు ఎక్కువైపోయి అతను ఇష్టారీతిగా చేశాడు. ఇట్లా తీసేసి చొక్కాయి తీసేసి ఇట్లా ఎగురుతూ ఉంటే అది అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆనందించాడు ఆ ప్రక్రియని. జగన్మోహన్ రెడ్డి సైకో ఆనందిస్తాడు. ఆయన మనస్తత్వం చూడండి. వాడు ఇంకొంచెంసేపు అంటే ప్యాంటు కూడా ఇప్పేసుకుని ఉంటాడేమో, అట్టే ఉంది సిచ్యువేషన్. ఇంకొంచెంసేపు ఉంటే అన్నీ ఇప్పేసి ఇట్లా ఎగురుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇది సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరం గమనించాలి. ఇది మర్చిపోకూడదండి. ప్రతిరోజు ప్రతి సంఘటనని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రతి సంఘటన ద్వారా నిన్న పొగాకు అని చెప్పి అక్కడ పొగాకు బెల్లాలు ఏవైతే ఉంటాయో ఆ మూటలు తొక్కి ధ్వంసం చేశారు. గతంలో కందుకూరులో కూడా అదే చేశారు. కందుకూరులోనూ అలా చేశారు, మిర్చి పంటకి వెళ్ళినప్పుడు చేశారు, బంగారుపాలెంకి వెళ్ళినప్పుడు మామిడికాయలని తొక్కిచ్చారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ రాజకీయం కోసం ఆ పంటలు వేసుకున్న వాళ్ళ నష్టం ఇతను వెళ్ళి పరామర్శించడం లేదు, ధ్వంసం చేసేసి వస్తున్నాడు. ఇక్కడ ప్రతి దానిపైన కేసు ఫైల్ చేస్తారు. గమ్మత్తుగా చూసే వాళ్ళు ట్విట్టర్లో వాళ్ళు ట్వీట్ చేస్తా జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళబట్టి చంద్రబాబు నాయుడు మద్దతు ధర పెంచాడు ప్రకటించాడు అంటున్నారు. ఇది ప్రకటించి దాదాపు 20 రోజుల పైన అయింది. దానికి నేను సంబంధం లేదు. వాళ్ళు ప్రకటించారు కాబట్టి వాళ్ళు వెళ్ళాడు నిన్న. ఒకటండి, మీరు ఈ మాట అన్నారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తా. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టి ఆయనకి ఏంటంటే నిరంతరం రివ్యూస్ చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఆయన రివ్యూస్ చేసుకుంటూ ఉంటాడు వాస్తవిక పరిస్థితులపైన. ఆయన ఆ విధంగా గతంలో కూడా దీనిపైన అచ్చెన్నాయుడు గారిని ఎక్కడికి పంపించారు తెలుసా అండి? ఢిల్లీకి పంపించి ఈ పొగాకు పైన మాట్లాడేసి రమ్మని అక్కడ నిర్మలా సీతారామన్ గారితో కావచ్చు, పీయూష్ గోయల్ గారితో కావచ్చు, వీళ్ళందరితో మాట్లాడేసి వచ్చారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. గతంలో మిర్చి రైతులకు కావచ్చు, పొగాకు రైతులకు కావచ్చు, మళ్ళీ వచ్చి మామిడి కావచ్చు, ఆక్వా కావచ్చు, ప్రతి ఒక్కటి ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు? రివ్యూ చేస్తాడు. రివ్యూ చేసిన తర్వాత ఆయన కేంద్రంకి లేఖ రాయడం, మళ్ళీ ఫాలోఅప్గా మన మంత్రులను మన ఎంపీలను అక్కడికి పంపించడం, దానిపైన వాళ్ళు కూడా వివరణలు ఇవ్వడం. మనం చూసుకుంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చినప్పుడు నేను నార్మల్గా ఉత్త చేతులతో రాలేదు, చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగారు, నేను ఇచ్చానని చెప్పి జూలై 2వ తేదీ ఆ రోజు సభ జరిగితే ఆ సభలో డైరెక్ట్గా అనౌన్స్ చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఈ విధంగా ఉంది రైతులపైన. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఈయన సొంతంగా ఆలోచన చేయలేడు. చంద్రబాబు నాయుడు మంచి పని చేస్తున్నా అంటే అక్కడికి వెళ్ళేసి ఈ విధంగా తూతూ మంత్రంగా వెళ్ళేసి అక్కడ నాశనం చేసి నా వల్లే అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత, ఆయనకు ఉండే రాష్ట్రం పైన ఉండే కమిట్మెంట్ ఈయన నిజం చెప్తున్నాడు. ఇంత ఆయాసపడిపోతున్నాడు కదా. నేను అచ్చెన్నాయుడు గారు ఫిగర్స్ చెప్పారు. పొగాకు రేటు గతంలో ఎంత ఉంది మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అత్యధికంగా 240. ఈరోజు ప్రజెంట్ ఉన్న రేటు 270 పైన ఉందండి. 270 పైన ఉంది. అది కూడా ఎందుకు వల్ల? ఈరోజు ప్రపంచం అంతా యుద్ధం జరుగుతూ ఉంది, ఎక్స్పోర్ట్స్ అనేది తక్కుపోవడం వల్ల. దానివల్ల ఏంటంటే మనం ఎట్లయినా కానీ దీనికి అప్పటికి గత 2 సంవత్సరాలు తీసుకుంటే 300 పైన రేటు. ఈ సంవత్సరం యుద్ధ ప్రభావం వల్ల కొంచెం తగ్గింది. అప్పటికి రైతులకు ఇక్కడ చూసుకుంటే ఈ 3 ఏళ్ళు 2024, 25, 26లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాం కన్నా ఎక్కువే ఉంది కదా. నువ్వు ఇది తక్కువ అని అంటున్నావే, గతంలో నీ హయాంలో నువ్వు దీన్ని 240 ఇచ్చేదాని బదులు 300 ఎందుకు చేయాల? 400 ఎందుకు చేయాల? 390 కొన్నామేమంటున్నారు. 390 కొన్నాము. ఇవి ఏ మాటలు? గాలి మాటలు. వాస్తవిక ఫిగర్స్ ఇది మీరు చెప్పడమో నేను చెప్పడమో కాదు కదండి. వాస్తవాల ఫిగర్లు ఉంటే ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటంటే భోగాపురం పైన ఎలా మాట్లాడుతున్నారు, పోలవరం పైన ఎలా పోలవరం అవసరమే లేదు ఈ రాష్ట్రానికి అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
భోగాపురం ఎందుకు, ఈగులు వాళ్ళు అంటున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, అసలు ఈ భోగాపురమే అవసరం లేదు, ఎర్ర బస్సు కూడా రాని దగ్గరికి ఎయిర్ బస్సు ఎందుకు, నేను కేసులు వేస్తా అడ్డుపడతా అని చెప్పాడు. ఈరోజు అమరావతి అసలు రాజధాని ఎందుకు, రాష్ట్రానికి రాజధాని అనేది దీంట్లో లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వీళ్ళు ఎన్నైనా చెప్తారు, రేపు అమరావతి పూర్తయితే అవును జగన్మోహన్ రెడ్డి మెదడులో నుంచి ఆయన కళ్ళల్లో నుంచి వచ్చిన ఆలోచనలు ఇవి ఆయన కళలు కన్నాడు, దాన్ని చంద్రబాబు నాయుడు నిరూపించాడు, అది కూడా ఏం లేదు అని రేపు 2028లో అమరావతిలో భవనాలు ఓపెనింగ్ చేస్తాం కదండి, అప్పుడు మీరు చూస్తూ ఉండండి, ఇదే వైసీపీ వాళ్ళు మేమే కట్టాము అంటారు కూడా. ఎందుకు 27 మార్చి ఒడిదరిని మొదలు పెడతారండి, పోలవరం మేమే పూర్తి చేసామని. పోలవరంకి చెప్తారు, ఇది చెప్తారు, అంతెందుకు పోలవరం బనకచర్ల కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచనే అని చెప్తారు. అంటే లోకేష్ అన్న ఒకసారి అందరు అన్నాడు, వదిలేస్తే రేపు ఆగస్టు 15th వస్తే మా రాజారెడ్డి తాత గాంధీ తాత కన్నా ఎక్కువ పోరాడాడని కూడా చెప్తాడు. ఎందుకంటే ఎవరన్నా అబద్ధం చెప్పేప్పుడు సిగ్గుపడతారు, వీళ్ళకి ఆ సిగ్గు లేదు. నిన్న దేవరపల్లి స్పష్టంగా అక్కడ రైతులు మాట్లాడారు జగన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత, ఈ దుర్మార్గుడు మమ్మల్ని పలకరించి ఓదార్చడానికి వస్తాడు అనుకున్నాం, మా బేళ్లు మొత్తం నాశనం చేసి దారుణంగా చిరిమేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు చాలా బాధగా మాట్లాడారండి. అవి చూసిన తర్వాత ఏంటంటే ఇతనికి రైతుల పైన కానీ బాధితుల పైన కానీ ఏమాత్రం జాలి దయ లేదు. ఇతనికి ఉన్నదంతా ఏంటంటే రాజకీయం. రాష్ట్రం అభివృద్ధి చెందటం కానీ, యువత బాగుపడటం కానీ, ప్రజలు బాగుపడటం కానీ, రైతులకు మంచి జరగడం కానీ జగన్కి ఇష్టం లేదు. అతనికి కావాల్సిన విధ్వంసం చేసేవాళ్ళు మాత్రం తన వెనకాల ఉండాలి, వాళ్ళు అడ్డపెట్టుకుని రాజకీయం చేయాలి, భయపెట్టి ఓట్లు ఎంచుకోవాలనే ప్రక్రియలో అతను ఇవన్నీ చేస్తున్నాడు. అది ఎక్కువ రోజులు సాగదు, ఎందుకంటే ఈ తరం అన్నీ గమనిస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు డిఫరెన్స్ కొడితే మనం గూగుల్లో కావచ్చు ఎక్కడన్నా ఏఐ ప్లాట్ఫామ్స్లో కొడితే చంద్రబాబు నాయుడు గారు హార్డ్ వర్కర్ అని వస్తుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ అని వస్తూ ఉంది. అది సరిపోదా అండి? మా తరం ఒకటే తెలుస్తుంది. ఇవన్నీ గమనించి ఇన్సిడెంట్స్ని దగ్గరకు గమనించా మేము మా తరం వాళ్ళని చైతన్యవంతులు చేస్తాం. రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తులో వీళ్ళని అధపాతాలని ఓటుతోనే చెప్తాం. ఎందుకంటే వాళ్ళలాగా ఇప్పుడు ఒక పెద్ద మనిషి అన్నాడు నిన్న, తెలుగుదేశం పార్టీలో యువత ఏదో చదువుకొని ఉద్యోగం చేసుకొని పని చేసుకొని పార్టీకి మనమంతా కాంట్రిబ్యూట్ చేద్దామని మనోళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మనం చూసుకుంటే వైసీపీలో ఉండే ప్రతి ఒక్కడు గుడ్డలిప్పేస్తాం, రపరపా నరికేస్తాం, గంజాయి తాగుతాం. ఈ డిఫరెన్స్ కనబడుతుంది కదా. సొసైటీలో ఎవరైనా కానీ రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలో కంటిన్యూ అయ్యి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవాళ రాష్ట్రం అమ్మేసేవాళ్ళు, ఎవరిని ఎదురుస్తే చంపేసేవాళ్ళు. అది ప్రజలు గమనిస్తున్నారు కదా, న్యూట్రల్స్ గమనిస్తున్నారు కదా. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి ఏం కావాలి, కంపెనీలు కావాలి, లేదా నువ్వు ఓన్గా స్టార్టప్లు చేసుకోవడానికి ప్రభుత్వం సహకారం కావాలి. అది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పుడు సమాజంలో 90% మంది మంచి వాళ్ళు ఉన్నారు, 10% మంది వైసీపీకి ఇట్లా ఉన్నారు. ఈ 10%తో జగన్మోహన్ రెడ్డి 90% ఏదో చేద్దాం అనుకుంటే అది కుదిరే పని కాదు. రేపు ఈ 10% కాపాడుకో, తనకెట్టో ఉనికి కోసం ఈ 10% గ్రిప్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు. రేపు రానున్న రోజుల్లో ఈ 90% మంది దానికి బ్యాలెట్లో పడే ఓట్లకి, ఈవీఎంలో పడే ఓట్లకి ఈ 10% మంది గాలికి కొట్టుకోబోతారు. ఈసారి 11 వచ్చేసారి అది కూడా రాదేమో, కాస్త చూసుకోమనండి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నేర రాజకీయ ప్రభుత్వని జంజీ ఆలోచన విధానాన్ని అద్భుతంగా విశ్లేషించిన శశికుమార్కి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.